తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు 3 నెంబర్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. మరోవైపు అరేబియా సముద్రంలో ఓ వాయుగుండం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఇవాళ ఒక అల్పపీడనం, 25 నుంచి 28 మధ్యలో మరో 2 అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ కోస్తా, రాయలసీమలోని 10 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అలాగే నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కోనసీమ, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిన్న సాయంత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.